కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో స్థానికేతరులు అంటూ బీఆర్ఎస్ వారిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు పంపించి వేస్తున్నారని సురేందర్ ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నా చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో స్థానికేతరులు అంటూ బీఆర్ఎస్ వారిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు పంపించి వేస్తున్నారని సురేందర్ ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నా చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రంలో 10 మంది ఎట్లా పోతారు? ఇంకోటి చదువుకున్నారా చదువు లేదా ఎవడైనా పోతారా? వితౌట్ ఓటర్ పోలింగ్ కేంద్రం ఇక కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అయితే మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సురేందర్ ధర్నా చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు పోలీసులు అయితే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. అనేది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఈ రోజు అక్కడ నియోజకవర్గంలో ధర్నాకు దిగారు. అయితే ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికేతరులకు అంటూ ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి చెందినటువంటి వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ తమ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, తమ ఇక్కడ లోకల్ చెందిన వారు కాదని అని చెప్పి కూడా పోలీసులు తమ ఓటర్లను కూడా బయటకు పంపిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ సురేందర్ ధర్నాకు దిగారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి తమ కార్యకర్తలకు ఓటు చేయకుండా ఇటు పోలీసులు అడ్డుకుంటారని చెప్పి కూడా బస్టాండ్ వద్ద ఆర్పిస్తూ బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. అయితే ప్రస్తుతం అయితే ధర్నా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే మదన్ మోహన్ అలాగే గన్మెన్ తో సహా పోలింగ్ బూత్ లోకి పోలీసుల దగ్గర ఉండి తీసుకెళ్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. వారిపై పోలీసులపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అటువంటి జాదవ్ సురేందర్ ఈ రోజు కూడా తన అనుచరులతో పాటు ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కేవలం అక్కడ నుండి కార్యకర్తలు మదన్ మోహన్ అక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటున్నారని చెప్పి గన్మెన్ తో పోలీసులు మదన్ మోహన్ లోపలికి పోలింగ్ బూత్ లకు వెళ్ళినప్పుడు కూడా వారిని అడ్డుకోలేదు. కేవలం తమ కార్యకర్తలను తమ ఓటర్లను అడ్డుకుంటున్నారని చెప్పి స్థానికులు అయినప్పటికీ కూడా లోకల్ వారు కారని చెప్పి కూడా ముద్ర వేసి పోలీసులు తమ కార్యకర్తలు కూడా వేయకుండా చేస్తున్నారని చెప్పి కూడా ధర్నా చేపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఒకటి ప్రస్తుతానికైతే ధర్నా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కొనసాగుతుందని చెప్పొచ్చు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ ఖచ్చితంగా తాము ఇక్కడ ధర్నా చేస్తాం, తమ కార్యకర్తలకు ఓట్లు వేసే విధంగా సహకరించాలని చెప్పి కూడా అక్కడ జాదవ్ సురేందర్ చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ పార్టీ గుండాలు ఆ ఎమ్మెల్యే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు చోద్యం చూస్తూ ఎమ్మెల్యేను బలవంతంగా బూతులలోకి తీసుకెళ్లి రక్షణని నిలబడి మరి వాళ్ళ ఓటర్లను ప్రలోభితం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అన్ని బూతులు తిరుగుతుంటే పోలీసులు కనబడినట్టు కళ్ళ గంతలు కట్టుకొని ఇవాళ చూస్తా ఉన్నారు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఎల్లారెడ్డిలో అని బాధ అనిపిస్తుంది. ఇక మేము కూడా గతంలో 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఈ యొక్క చిన్న సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఎన్నికలు సజావుగా జరిగిన ఎన్నో ఎన్నికలు కానీ ఇవాళ ఎల్లారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని
కూని చేస్తూ అధికారులు కాంగ్రెస్ కండవగప్పని పనిచేస్తున్నటువంటి ఇక్కడ స్థానిక ఎస్ఐ గానీ సిఐ గానీ డిఎస్పీ గారు మేము ఎన్నిసార్లు చెప్పినా రెస్పాండ్ లేదు. ఏమన్నంటే మా కార్యకర్తలను భయభ్రాంతులకు కొట్టడం, చెంపతోడు కొట్టడం, మఫ్టీ పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకొని పోవడం ఇవే చేస్తున్నారు. కానీ మరి కాంగ్రెస్కి ఏమో అల్లుని సాగనంపినాడు పంపుతున్నారు అధికారులు. మరి ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం లేదు. ఎల్లారెడ్డిలో ఈ గుండా రాజకీయం నడుస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ గుండాలను పెట్టి రాత్రంతా వీధులలో దింపి కార్లలో నంబర్లతో సహా పంపించడం. ఇక్కడ ఈ కార్లు తిరుగుతున్నాయి చెప్పండి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా ఉల్టా మా మీదనే మమ్మల్ని ఆపుతున్నారు. కానీ వాళ్ళని మాత్రం ఆపుతలేరు. అల్లుని పంపిస్తున్నారు మా అధికారులు. ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది. మేము 5 సంవత్సరాలు ఒక చిన్న సంఘటన జరగకుండా స్వచ్ఛ రాముని పాలన లాగా కొనసాగిస్తే ఇవాళ గుండా రాజ్యం అవుతుంది.